కానీ మీరు అసలు వీటన్నిటిని మించండి. అసలు టీవీ పెట్టగానే రిజల్ట్స్ వచ్చినప్పుడండి, నారాయణ కాలేజీ 1, 1, 1, 1, 2, 2, 2, 2, 2, 3, 3, 3, 3 అసలు అసలు మారుమోగిపోతాయి ప్రతి ఇంట్లో టీవీలు. అసలు అవి చెప్పడం పట్ల మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటండి? అది నిజంగా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడం మూలాన అవి చెప్పగలుగుతున్నాం. అంటే మామూలుగా వాయిస్ ఓవర్స్ చెప్పే ఆర్టిస్టులు, యాడ్లు చెప్పే ఆర్టిస్టుల కష్టమేనేమో అనిపిస్తుంది నాకు ఆ పవర్ అవునా? అనేది. ఎందుకంటే దీనికి రకరకాల సాధనలు అవసరం అని. అంటే అన్ని రకాలుగా ఫాస్ట్ చెప్పాలి, మళ్ళీ ఫాస్ట్‌లో క్లారిటీ చెప్పాలి. అఫ్‌కోర్స్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా ఎంత డెవలప్ అయినా హ్యూమన్ ప్రొడక్షన్ ఈజ్ హ్యూమన్ ప్రొడక్షన్. చాలా ఇంపార్టెంట్ కదా దానికి అసలు. నేడు ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3, 4, 5, 6, 10 లోపు 9 ర్యాంకులతో సంచలన ఫలితం. ఈ ఇంత రేంజ్ లో చెప్పితే తప్ప అసలు అది ఎక్సైట్ చేయదండి. ఎక్సైట్ చేయదు 100%. ఆ రోజు ఏంటంటే వన్ డే కాంపిటీషన్, అది రిజల్ట్స్ మార్కెట్ లోకి వచ్చినాయి. ఆ రోజు మనం మనది చూపించుకోవాలి అంతే. ఒకసారి యాక్చువల్ నేను స్టార్టింగ్ లో ఒక సంస్థకు చేసేవాడిని. అప్పుడు వాళ్ళకి ఫస్ట్ 10వ ర్యాంక్ వచ్చింది, ఇంకొక సంస్థకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ నేను చెప్పే స్థాయి ఎట్లుందంటే 1వ ర్యాంకును మించిపోయి, ఏమయ్యా మనకు 1వ ర్యాంక్ వచ్చి కూడా అంత డల్గా వస్తుంది ఏందయ్యా అని 10వ ర్యాంక్ వాళ్ళు చెవులు పగిలిపోతున్నాయి మనకి. ఇమ్మీడియట్గా అతను మనకు కావాలి అని చెప్పి ఇమ్మీడియట్గా ఇటు అడ్వాన్సులు అన్ని ఇచ్చి, లేదు దీని మీద సైన్ పెట్టండి, ఇప్పుడు 1,00,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకోండి. అమ్మో నేను సైన్లు పెట్టను, నాకు అది కొత్త. అప్పుడు దాదాపు ఒక 14 ఏళ్ల కిందట ఇది జరిగింది అనమాట. సైన్ పెట్టండి, నేను పెట్టను, ఇవన్నీ పెట్టను, కానీ చెప్తాను మీరు అమౌంట్ ఎక్కువ ఇస్తా అంటే చెప్తాను, కానీ ఈ సంతకాలు అవన్నీ పెడితే మళ్ళీ ఆ ఎండార్స్మెంట్స్ అవి మళ్ళీ ఎక్కడ అగ్రిమెంట్లు అవి. అంతకుముందు మీ ముందు ఒక లేడీ, ఒక ఆవిడ చెప్పేవారు, రూప్కాళ మస్తాన్ రావు గారు. మీరు వచ్చి చాలా మందిని జరిపేశారు. అంటే మేడం ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, రూప్కాళ మస్తాన్ రావు గారు. ఆవిడది అలాగే అసలు ఆవిడది ఒకటి దయ్యాల కోట. అది అప్పుడు సింహాసనం. మీరు ఫస్ట్ మొదటిసారి 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్తో సింహాసనం అని ఎక్కువగా మన రేడియో తరంగా మన సుబ్రహ్మణ్యం గారు, కిషోర్ గారు ఎక్కువ చేసేవారు, యాడ్స్ చేసేవారు. ఆ తర్వాత దాన్ని మేము ఫాలో కావాల్సి వచ్చింది. నిజంగా బాగా అడిగారండి. అసలు నిజంగా అంటే ఏంటి మీరు ఇలా చెప్తారంటే, మా ముందు వాళ్ళు ఒక పారామీటర్స్ పెట్టినప్పుడు ఆ తర్వాత వాటిని కొద్ది గొప్ప మనం దాన్ని మ్యాచ్ చేయాల్సి వస్తుంది, లేదంటే అది రీచ్ అవ్వదని. కాబట్టి కొద్దిగా ఆ స్థాయి ఆఫ్ ఇది బాలుగారిని నాగూర్ బాబు ఇమిటేట్ చేసుకుంటే వెళ్ళినట్టు. అది తప్పు. ఒక బెటర్మెంట్ ఒకటి ఉందన్నప్పుడు అనుసరించడంలో కూడా తప్పులేదులేండి. ఒక పాపులర్ ట్రెండ్ ని కొంచెమైనా దగ్గరగా వెళ్ళకపోతే యూ విల్ బికమ్ ఎన్ ఎలియన్. ఇప్పుడు ముఖ్యంగా రవిభయ్య చెప్పే క్యారెక్టర్స్ నేను చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన ఫ్లేవర్ లో నేను చెప్పాల్సి వచ్చింది. అది చాలా టఫ్. ఎంత టఫ్ అంటే అది అందుకోవడం అసాధ్యం. అంటే ఒక ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం లాంటిది, లేదంటే ఎవరెస్ట్ పర్వతం తర్వాత ఇంకో పర్వతం ఉన్నా ఇది కూడా గొప్పే అన్న దాని లాంటిది. అంత ఎందుకంటే వాళ్ళ రేంజ్ కానీ ఆ చెప్పే స్టైల్ కానీ ఒక పట్టాన. కానీ ఒకసారి ఏమైంది, ఒక సినిమాలో నాతో చెప్పిస్తున్నారు. ఫస్ట్లో ముఖేష్కి అంతా రవి గారే చెప్పేవారు. అయితే నాకు వచ్చి అర్సీఎం భాయ్ బాగా చెప్పాలి, రవి గారు లాగా చెప్పాలి, యాజ్టీజ్గా అంటే లేదు అంత యాజ్టీజ్గా చెప్పలేను, ఫ్లేవర్ ఉంటుంది, కానీ ఆ యాజ్టీజ్గా అంటే నా వల్ల కాదు భయ్యా, సారీ అని చెప్పాను. అంటే అలా ప్రయత్నం చేయండి అంటున్నాను లేండి, అట్లాగా ఇన్స్పైర్ చేయడం. ఎందుకంటే ఒక మార్క్ పడ్డప్పుడు ప్రేక్షకులు వచ్చినప్పుడు అరే ఇదేంటి వాయిస్ ఏదో మార్పు వచ్చింది అన్నట్టు ఫీల్ అవ్వద్దు, కనీసం ఆ ఛాయల్లోనైనా దగ్గరగా అయినా ఉంది అని చెప్పి. ఇది నేను మోహన్ గారికి డబ్బింగ్ విషయంలో విన్నాను. మన తమిళ నటుడు మోహన్ ఆయన డబ్బింగ్ అసలు ఒకప్పుడు కమల్ హాసన్ గారి ఇమేజ్ తో పాటుగా ఆయనకు అంత క్రేజ్ ఉండింది. అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పేవారంట. అవును, చెప్పితే ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏదో మాట అన్నాడని చెప్పేసి ఆ ఈగోస్ ఫీల్ అయ్యి మార్చేశారు, వేరే ఆర్టిస్ట్తో చెప్పితే. అసలు మా కాంచన్ బాబు గారు చెప్పారు, డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఆయన, వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు.
థియేటర్‌లో వాయిస్ వినగానే అరే! ఇది మన మోహన్ వాయిస్ కాదురా! వేరే వాళ్ళ వాయిస్ అని చెప్పి తెరలు చించేశారంట అసలు. అంటే వాయిస్ తేడా వచ్చేసరికి అంత ఆ వాయిస్ మోహన్ కాదు. కాదు. అదే కాదు. ఆ వాయిసే కాదు. మళ్ళీ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పితే మళ్ళీ వాయిస్ దగ్గరగా లేదని. అస్సలు అంటే మోహన్ వాయిస్ కాదని. కాదని. అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఉంటుంది. ఏదన్నా ఉన్నప్పుడు మనం దానికి దగ్గరగా అయినా వెళ్ళాలి గానీ, మరి అవేగా వెళ్తే మాత్రం ఎందుకు చాప్లిన్ కంటెస్ట్ జరిగినప్పుడు చాప్లిన్ కూడా పార్టిసిపేట్ చేసాడు అందులో. చార్లీ చాప్లిన్ యాహ్! చార్లీ. 8th ప్రైజ్ వచ్చింది అబ్బా! చాప్లిన్. 8ఆ? ఆయన స్టైల్ ఆయనకే 8కి ఫస్ట్ వచ్చాడంట. 7 వచ్చారంట ముందు అబ్బబ్బబ్బబ్బబ్బ! ప్రైజెస్. ఎంత సో గ్రేట్ కదా! దట్ ఈస్ ఆల్వేస్ దేర్. మీరు ఇందాక అన్నట్టు ఒక పాపులర్ స్టైల్ ని అదే. అకామిడేట్ చేసుకోవాలి కదా. అదే 100%. కరెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.